హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీని చేద్దాము. అది కూడా వితౌట్ ఆనియన్ మాట. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే 2 ములక్కాడలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా ధనియాలు, అదేవిధంగా కాజు అండ్ లైట్‌గా జీలకర్రని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్‌లోకి తీసుకొని, అవి చల్లారిన తర్వాత వాటిని మెత్తగా పౌడర్‌లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో, ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని పక్కన పెట్టుకొని అండ్ అదే కడాయిలో లైట్‌గా ఆయిల్‌ని యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చిని ఈ విధంగా వేసేసుకొని బాగా ఏగనివ్వాలి. అలా ఏగుతున్న పచ్చిమిర్చిలోకి మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలను వేసేసుకొని వీటిల్ని కూడా లైట్‌గా ఏగనిస్తూ ఇప్పుడు ఇందులోకి సరిపడేంత పసుపు, కారం, సాల్ట్‌ని యాడ్ చేసుకొని, మనం మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడర్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి సరిపడేంత వాటర్‌ని యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. సో, ఈ విధంగా కర్రీని రెడీ చేసుకుంటే, మనం కార్తీక మాసంలో ఉల్లిపాయ లేకుండా తింటాం కదండీ! సో, అలాంటప్పుడు ఫ్రైలు పెట్టుకోకుండా ఈ విధంగా కర్రీ చేసుకుంటే మనకి రైస్‌లో కూడా బాగా కలుస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, మేమైతే ట్రై చేసాము అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. సో, ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటున్నప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీరని యాడ్ చేసేసుకోవడమే. సో, చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ఈసారి కార్తీక మాసంలో గానీ, లేదంటే ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు గానీ, ఈ విధంగా కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.